వాస్తవంగా భారతదేశంలో లేదా ప్రపంచంలో హిందూ జాతి సంరక్షకులు ఎవరైనా ఉన్నారంటే దళిత బడుగు బలహీన వర్గాలే. వాళ్ళ పట్ల వివక్ష చూపెట్టి వాళ్ళని నిర్లక్ష్యం చేయడం వల్లనే క్రైస్తవ సంఘాలు లేదా క్రైస్తవ దేశాలు వాళ్ళ నిదానంగా మతం మార్చుకోవడానికి ఉపయోగపడ్డటువంటి పరిస్థితి. ఇవాళ వాస్తవంగా ఒక ఇంట్లో పెళ్లి జరగాలన్నా, ఒక ఇంట్లో ఓ బారసాల జరగాలన్నా ఏదన్నా సరే మత సంప్రదాయాల ప్రకారం చేసుకోవాలని ఇష్టపడతారు. అందులో ప్రత్యేకించి గిరిజనులు, దళితులు బాగా ఇష్టపడతారు. కానీ అర్చకులు వచ్చేటప్పటికి వాళ్ళ ఇళ్ళకెళ్ళకుండా వాళ్ళ దగ్గర తక్కువ డబ్బులు వస్తాయనా, లేకపోతే అక్కడికి వెళ్ళడానికి ప్రయాసనేనో కానీ వాళ్ళు దూరం అవుతూ రావడం వల్ల, ఇంకోటి ఆయా వాడల్లో, ఆయా గిరిజన గ్రామాల్లో వీళ్ళు లేకపోవడం వల్ల, వీళ్ళు అక్కడ ఉండటానికి సిద్ధపడకపోవడం వల్ల జరిగినటువంటి పర్యవసానం అక్కడికి చర్చీలు పెరిగిపోయి క్రమంగా వాళ్లతో మమేకమవుతూ వచ్చారు. ఇది విషయం కనిపెట్టిన తర్వాత ఇప్పుడు ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ అట్లాంటి వాళ్ళు గిరిజనులకే అక్కడ అర్చకులుగా, దళితుల ఈ అర్చకులుగా ట్రైనింగ్ ఇవ్వడం, అక్కడ గుళ్ళో పూజలతో పాటుగా పెళ్ళిళ్ళు, పేరంటాలు ఇవి జరిపేటటువంటి కార్యక్రమం ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగా పాడేరులో దట్టమైన అటవీ ప్రాంతాల్లో 100 మందికి పైగా గిరిజనులను ఎంపిక చేసి పూజారులుగా శిక్షణ ఇచ్చింది విశ్వ హిందూ పరిషత్తు. తద్వారా అక్కడ ఆలయాల నిర్మాణానికి ఒకవైపుని చేపిస్తూ ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తోంది.